యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలనని ఆమెనడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా, అతడామెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. కాలేబు కుమార్తె అయిన అక్సా తన గాడిద మీద నుండి దిగి ఒక స్వాస్థ్యం కొరకు విన్నపం చేసింది. మనలో చాలామందిమి గాడిదల మీద స్వారీ చేస్తూ ఉన్నాము. ఆ గాడిదలు మనము సొంతంగా కోరుకొనినవి. అవి మనలోనికి గర్వాన్ని తెచ్చాయి. ఒక గాడిద మీద కూర్చొని ఒకడు ఈ విధమైన విన్నపము చేయలేడు. అతడు క్రిందకు దిగవలసి ఉన్నాడు. ఆ గాడిద మన ప్రార్థనా జీవితంలో సంతృప్తి చెందుట కావచ్చు. మేము సందర్శించిన చాలా స్థలాల్లో ప్రజలు పశ్చాత్తాపపడుచు వారి పాపములను ఒప్పుకొనుచు దేవుని వైపు తిరుగుచున్నారు. వారు ప్రార్థించుట నేర్చుకున్నారు. తన కుమారుని ఉన్నత చదువుల కొరకైన కోరిక నెరవేర్చబడాలని ఆశించిన ఒక మనిషి నా జ్ఞాపకంలో ఉన్నాడు. తండ్రి కుమారునికి ఆర్థికముగా సహాయము చేయలేని స్థితిలో ఉన్నాడు. అతడు డబ్బు కొరకు ప్రార్థించుట ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా దేవుడు ఎక్కడి నుండో కావలసిన డబ్బును పంపించాడు. అది 2000 రూపాయలు. ఆ దినాల్లో అది చాలా పెద్ద మొత్తం. తరువాత ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ అవసరమైంది. అతడు దీని కొరకు కూడా ప్రార్థించాడు. దేవుడు ఒక ప్రఖ్యాతిగాంచిన కళాశాలలో సీట్ను ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి మేము సంతోషించాము. అయితే ఈ ప్రార్థనలన్నీ స్వార్థపూరితమైనవి. ఇవి తమ పాడైన స్వభావమును జయించుట కొరకైన ప్రార్థనలు కావు. ఒకడు ఐగుప్తును విడిచిపెట్టుట సరిపోదు. అతడు ముందుకు సాగి వెళ్ళుచు వాగ్దాన దేశమును చేరు వరకు వెళ్ళాలి. అతడు అమాలేకీయులను ఎదుర్కొనాలి. అతడు హోరేబు నొద్ద నిలిచి దేవుని ధర్మశాస్త్రమును స్వీకరించాలి మరియు ఆయన్ని గూర్చి బోధించబడాలి. ఇశ్రాయేలీయులు హోరేబులో దేవుని మహిమను చూచారు. అది ఒక భయంకరమైన అనుభవము. దేవుడు వారితో ప్రత్యక్షముగా మాట్లాడుటను విని వారు భయపడినారు. వారు దేవుని ప్రత్యక్షముగా చూచి ఆయన స్వరం వింటే తాము నశించిపోతామని భావించారు. ఆయన వారితో మోషే ద్వారా మాట్లాడితే చాలు అని వారు చెప్పారు. ఆ తరువాత దేవుడు తన మనసును మోషే ద్వారా వారికి బయలుపరిచాడు. దేవుని సందేశమును మోషే ప్రజలకు తెలియజేశాడు. ఆ తరువాత వారు వాగ్దాన దేశమునకు 12 మంది వేగుల వారిని పంపారు. వారిలో 2 మాత్రమే దేవుని ఎరిగినవారు. మిగిలిన 10 మంది భయాన్ని కలిగించే ఒక చెడు వార్తను తెచ్చారు. అక్కడ ఉన్న ప్రజలు దీర్ఘదేహులు, వారి ముందు మనం మరగుజ్జులము అని చెప్పారు. ఆ నగరములు పెద్ద ప్రాకారములతో పెద్ద ద్వారములతో కట్టబడినవి. వారిని ఓడించి వారి దేశమును స్వాధీనపరచుకున్నటకు అవకాశం లేదు. ఈ ప్రయత్నంలో మనం నశించిపోతాము అని వారు చెప్పారు. దీన్ని విన్నప్పుడు ప్రజలు భయపడి తమ కొరకు తమ పిల్లల కొరకు ఏడ్చారు. వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు దుఃఖపడినాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించుటకు వారు అయోగ్యులని దేవుడు చెప్పాడు. అప్పటి నుండి వాగ్దాన దేశ వైపు కాక అరణ్యపు దిశలో అగ్నిస్తంభము వారిని నడిపించినది. 39 సంవత్సరాలు వారు అరణ్యములో సంచరించారు. ఏడ్చిన వారంతా ఈ సంవత్సరాల్లో జీవితములను చాలించి మరణించారు. క్రమమైన విశ్వాస స్థాయి లేని వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేరు. అక్షా ఒక స్వాస్థ్యము కొరకు అడిగే ఈ సంఘటన వాగ్దాన దేశంలో జరిగిన యుద్ధకాలములోనిది. కాలేబు కుమార్తె గాడిద మీద నుండి దిగింది. ఇశ్రాయేలు వారు వారి గాడిదల మీద నుండి దిగుటకు 39 సంవత్సరాలు పట్టింది. తన తండ్రి ఆస్తిలో భాగం కొరకు అడుగుమని ఆమె తన భర్తను ప్రేరేపించినప్పుడు కాలేబు వారికి ఒక దక్షిణ భూమిని ఇచ్చాడు. ఇంకా మరి ఒక విన్నపం చేయుటకు ఆమె గాడిదను దిగింది. భూమిని సేద్యపరచుటకు నీటి మడుగులు అవసరమై ఉన్నవి. ఆమె నీటి మడుగుల కొరకు అడిగింది. ఆమె తండ్రి ఆమెకు ఎగువనున్న మడుగులు మరియు పల్లపు మడుగులను ఇచ్చాడు. దేవుడి మద్రాసు నగరంలో బహుజనమున్నదని మనకు వాగ్దానం చేశాడు. దీని కొరకు మనకు నీటి మడుగులు అవసరమై ఉన్నవి. మన స్వార్థము మరణించి దేవుని మహిమ మన కోరిక అయినప్పుడు మాత్రమే మనము నీటి మడుగులను పొందుకుంటాము. దేవుడి మడుగులను మనకివ్వాలని కోరుచున్నాడు. దేవుడు అటువంటి నీటిని మనకు వాగ్దానము చేశాడు.